హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం అమరా లడ్డు చేసుకుంటామండి. బొరుగులతో బొరుగుండలు చేసుకుంటాము. చాలా టేస్టీగా కరకరలాడుతూ మన ఇంట్లోనే చేసుకొని తినచ్చండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. బొరుగులు బెల్లం ఉంటే చాలండి, మంచిగా బొరుగుండలు చేసుకోవచ్చు. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే, ముందుగా ఇట్లా పెనం తీసుకున్నానండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పెనంలోకి. ఇప్పుడు వచ్చేసి బెల్లం తురుముకుంటాము. బాగా ఇట్లా బెల్లం కత్తితో తురుముకోవాలండి. మనం పొలుకులు ఉండకూడదు, దీనికి మంచిగా కరిగేటట్టు ఉండాలి. ఇప్పుడు పెనంలోకి ఈ బెల్లం వేసుకున్నాము. ఆయిల్ ఆల్రెడీ 1 స్పూన్ వేసినాము, అందులోకి బెల్లం వేసేసాము. ఇప్పుడు ఇది మెల్లిగా కరిగించుకుంటామండి. ఫుల్ ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్ పెట్టినారంటే మంచిగా బెల్లం కరిగి వస్తుంది. నెయ్యి కానీ వేసుకోవచ్చండి, ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసి కానీ ఇది చేసుకోవచ్చు. బాగా వచ్చింది చూడండి, పాకం వస్తుంది. ఇది వచ్చిన పాకాన్ని ఇప్పుడు వాటర్ తీసుకొని ఇట్లా ఒక గిన్నెలో వేసుకోవాలండి మనం. ఆ పాకం బాగా ముదిరింది, మంచిగా వచ్చిందంటే అది టా అని ఒక సౌండ్ వస్తుందండి. గిన్నెలో వేసినప్పుడు సౌండ్ వస్తుంది. అట్లా వచ్చేంత వరకు మనం పాకం పట్టుకోవాలి. ఇప్పుడు బొరుగులు తీసుకున్నానండి. 7 కప్పులు బొరుగులు అండి. 1 కప్పు బెల్లంకి 7 కప్పులు బొరుగులు తీసుకున్నాను. ఇప్పుడు ఆ బొరుగులు వేసేసుకుంటాము. మంచిగా ఇట్లా వేసి బాగా పాకం మొత్తం కలిసేంత వరకు మంచిగా ఇట్లా కలుపుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువైనా పర్లేదండి, బొరుగులు తక్కువైనా. బెల్లం ఎక్కువ ఉంటే మంచిగా వస్తాయి లడ్డూలు. బొరుగులు ఎక్కువైతే మనకు లడ్డు పట్టడానికి బాగా రాదండి. మంచిగా ఇట్లా కలిపేసుకున్నాము. ఇప్పుడు వాటర్లో చేయి తడుపుకోవాలి. బొరుగుండలు పట్టుకుంటామండి. ఫస్ట్ మామూలుగా కొంచెం ఉంట షేప్ వచ్చేంత వరకు పట్టి పెట్టేయాలి. ఈ వేడప్పుడే అన్నీ ఇట్లా షేప్ చేసేసుకోవాలి. చల్లారిందంటే అది ఉండరాదండి. మనకు ఫస్ట్ ఇటు షేప్ చేసుకొని మళ్ళీ మనం లడ్డు గట్టిగా పట్టుకుంటాము. చేయి చూడండి ఎంత రెడ్గా అయిపోయినాయి. బాగా వేడప్పుడే ఇటు పట్టేసుకోవాలండి ఇవి. ఇప్పుడు మనం ఎత్తుకొని ఇప్పుడు కొంచెం చల్లారి ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఇట్లా ఉండలు పట్టుకోవచ్చండి. టైట్గా ఉండొస్తుంది. ఇప్పుడు మనం ఫస్టే టైట్ పట్టాలనుకున్నామంటే ఆ వేడప్పుడు మనకు పట్టలేము. రెడీ అయిపోయినాయండి బొరుగుండలు, చాలా టేస్టీగా. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే బొరుగుండలు చేసుకోండి, పిల్లలకి పెట్టండి, మీరు తినండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగా అయినాయో. ఓకే వ్యూవర్స్, బాయ్.